అన్న నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చారా మీరు? మీ పేరు అన్న? సోమేశ్వరరావు. అంటే ఇక్కడికి రావడం ఎన్నోసారి? ఇది 4వసారి. ఇది అంబాత్రయ క్షేత్రానికి రావడం 4వసారి. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీకు వీడియో చూసి వచ్చారు. అక్కడ నుంచి హైదరాబాద్, విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది అన్న మీకు? ఇక్కడికి వచ్చాక డిఫరెంట్ ఉంది 100%. ఓకే. అంత ముందు చాలా సఫర్ అయ్యాను. ఓకే. అన్ని రకాలుగా, ఒక విధంగా కాదు, అన్ని రకాలుగా సఫర్ అయ్యాను. రియల్ ఇది ఎవరో మీ కోసమేం కాదు, అదే దానికోసమే నా అనుభవం. ఓకే. వచ్చాను, తెలుసుకుని చూశాను. 3 రోజులు నిద్రలు 3 రోజులు ఇక్కడనే పడుకున్నారు. మొత్తం 3 పూటలు అన్నం. పొద్దున్న ఎన్నింటి నుంచి స్టార్ట్ అన్న? 8 అవుతుంది. మార్నింగ్ 8 నుంచి నైట్ పెడతారు. ఓకే. మధ్యాహ్నం 12, 1 గంట, అప్పటి నుంచి మళ్ళీ భోజనం. రాత్రి 10, 11 అయినా ఎంతమంది వచ్చినా కూడా పెడతారు. ఓకే. ఏమి డబ్బులు ₹1 కూడా తీసుకోవాలి. ₹1 కూడా డబ్బులు లేదు. వాళ్ళ ఇష్టం ఉంటే వేయొచ్చు, లేకపోతే ఇష్టం అయితే వివరాలు ఇస్తాం, లేకపోతే అమ్మవారు ఉండీలో వేస్తాం, అంతే. లేకపోతే లేదు. మనకి ఏదైనా సమస్య ఉంటే ఆ పూజ చేయించుకోవడానికి ఇక్కడ ఖర్చు ఉంటుంది కంపల్సరీ. కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చు పెట్టి చేపిస్తుంది. నాకు ఇష్టం అయితేనే చేసుకుంటాం. అది కూడా ఎవరి బలవంతం ఏమీ లేదు. అసలు గుడికి వచ్చేదే మన సమస్యలతో వస్తాం. దేవుడు గుర్తుంటారు కదా, సమస్యల నుంచి వస్తాం. సమస్య తీరాలి అంటే పూజ చేయించుకోవాలి. ఇక్కడికి మీరు రావడం 4వసారి. ఓకే. మీకు మొదటిసారి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళాకే 2వ రోజు నాకు రిజల్ట్స్ వచ్చింది. ఓకే. ఆర్థిక పరంగా ఒక ఇవ్వన అన్న వాళ్ళే కొంత అమౌంట్ ఇచ్చారు. ఓకే. అక్కడ నుంచి వచ్చి లైన్లో పడ్డ. ఇంకా తీరలేదు, పూర్తిగా తీరలేదు. మీకు ఒక నమ్మకం అప్పుడు కన్నా చాలా బెస్ట్. ఓకే. ఎవరు అంత ఇస్తారని ఎదురు చూసే పరిస్థితి ఇప్పుడు అది లేదు. ఓకే. మీ మనసు సంతోషంగా ఉంది ఇక్కడ రావడం? ఫుల్. ఇప్పుడు మధ్యలో 2 నెలలు గ్యాప్ వచ్చింది. ఎప్పుడు వద్దామా అని. ఇక్కడ సమస్యలు. అవునవును. నేను ఒక ఫ్రెండ్ అని నమ్మి వ్యాపారంలో పెట్టి వస్తే మోసం చేశాడు. ఓకే. ఆ మోసం నుంచి బయటకు పెట్టడానికి నానా ఇబ్బందులు పడతా ఉంటే ఇక్కడికి వచ్చాక కొంచెం 100% అయిపోయిందని చెప్పను, కాకపోతే ఫుల్ రిలీఫ్. ఓకే. అలా ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు ఇక్కడికి రావాలని మీరు? 100%. ఒక్కటి ఏదైనా సరే మనస్ఫూర్తిగా రావాలి. ఏదో అపనమ్మకంతో ఒక్కటి మన చేసే పని మీద నమ్మకం ఉంటే 100% సక్సెస్. ఓకే. నాకైతే ఎంత నమ్మకం ఉంటే అంత నమ్మకం. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఎవరు చూసుకోండి, మనం ఇంటి దగ్గర 2 ముద్దలు తింటాం. అవును. ఇక్కడ టిఫిన్ని భోజనంలా చేస్తాం. నేను చూసాను, నేనే పెడతాను వచ్చినప్పుడల్లా కంపల్సరీగా. ఇక్కడ సర్వీస్ ఎంతో కొంత. మీరు ఉండి ఇక్కడ జస్ట్ వచ్చిన వాళ్ళకి సర్వీస్ చేస్తా ఉండడం. ఓకే. టిఫిన్లు ఇక్కడ టిఫిన్ భోజనాలు పెడతా ఉంటాను. చాలా అబ్జర్వ్ చేస్తాను, అడుగుతాను కూడా కొంతమంది. నేను ఇప్పుడు ఒక 5-6 ఆడవాళ్ళు వచ్చారు, వాళ్ళని అడిగాను. మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి తెలంగాణ మారుమూల గ్రామానికి రావడం జరిగింది స్వామివారిని చూసి. ఇంకోటి ఏంటంటే స్వామివారు ముక్కు సూటిగా మాట్లాడతారు. అవును. అంతే తప్ప మెహర్బానీ కోసం నువ్వు బాధపడతావు, నువ్వు మెచ్చుకుంటావని చెప్పి ఆలోచనే లేదు ఆయన. ఓకే. ఏది అనుకుంటాడో అదే చెప్తారు ఆయన. అదే కావాలి. మనకు కావాల్సింది ఏంటి? మన సమాజానికి కావాల్సింది ఇటువంటి స్వాములే కావాలి. అవును. దొంగ స్వాములు మనకి అంటే అందరిని అంటలేదు. అవునవును. ఇప్పుడు సమాజాన్ని చైతన్యపరిచేవాడు నిజమైన స్వామి. అవును. ఆయన చెప్పేదాంట్లో ఏదైతే ఆశ్రయిస్తాడో అదే చెప్తాడు. ఇంతకన్నా ఇంకా కావాల్సింది ఏమీ లేదు. 100% రిజల్ట్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చేసుకున్న కర్మను బట్టి కూడా ఉంటుంది. ఓకే. పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి, మన పాప పుణ్యాలను బట్టి, మన పుట్టిన బట్టి ఎన్నిటిని కూడా మన కర్మలు ఉంటాయి. నువ్వు అంటే మనం ఏం చేయాలి. ఓకే అన్న, థ్యాంక్ యూ. సంతోషం. మీలాగా ఇంకా అందరు రావాలని. అందరూ రావాలి, సమస్యలు తీర్చుకోవాలి, అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి ప్రభుత్వం అర్థం అవ్వాలి. ఓకే. థ్యాంక్ యూ.